శ్రీనివాస్ రెడ్డి దగ్గర లేదు, మధుర బట్టి విక్రమార్క దగ్గర లేదు. ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ ఉందో అక్కడ మా ఎమ్మెల్యేలే గెలిచారు కాబట్టి న్యాచురల్ గా అక్కడ మంత్రులు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు. సో కరీంనగర్ పార్లమెంట్ లో కూడా హుస్నాబాద్, తర్వాత హుజూరాబాద్ ఇప్పుడే ఇంకా అప్డేట్స్ వస్తున్నాయి. హుస్నాబాద్ ఇందాక మీరు పొన్నం గారితో మాట్లాడారు కదా. సో ఎక్కడైతే మంత్రులు ఉన్నారో సో వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ ఆ హెడ్ క్వార్టర్స్ పైన విపరీతమైన కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు నేను మక్తల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమరచింతకు ఆత్మకూరుకు వారు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో పూర్తి దృష్టి అంటే మరి వారికి అధిష్టానం ఏం చెప్పింది అనేది నాకు తెలియదు, కానీ వాళ్ళు పూర్తి దృష్టి ఇప్పుడు శ్రీహరి గారు కావచ్చు, లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, పొన్నం గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ లో పూర్తి కాన్సన్ట్రేట్ చేసి ఇక మళ్ళీ నేను అదే అంటున్నాను కాబట్టి అక్కడ దౌర్జన్యాలు చేయడము, వాళ్ళను బెదిరించడము, సో వాళ్ళు గెలవడం జరిగింది. ఇది ఏంటంటే చావు తప్పి కన్నులొట్టబెట్టున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే 90% ఇప్పుడు ఈ రోజు పేపర్లో కూడా నిన్న చిట్ చాట్ లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మేము 90% మున్సిపాలిటీలు గెలుస్తున్నామని. సో 90% కాదు కదా, కనీసం 80% కూడా గెలిచే పరిస్థితి లేదని ప్రజలు చాలా క్లియర్ గా ఈ రోజు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు నాకు అర్థమైనంత వరకు ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం 65 to 70% ఆఫ్ ది మున్సిపాలిటీలో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఒక 10-12% వీళ్ళు గెలుస్తారు. ఒక 20 నుంచి 25% మున్సిపాలిటీలు అంటే దాదాపు ఒక 25 నుంచి 30 మున్సిపాలిటీలలో ఈ రోజు హంగ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరికి కూడా భారతీయ జనతా పార్టీ మేము ఆల్రెడీ విప్ జారీ చేస్తున్నాము. మా వాళ్ళు అక్కడ ఎవరికి కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గానే ఫైట్ చేసింది, భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గానే ఉంటది. సో ఏదైనా కలిస్తే కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలుస్తుంది, లేకుంటే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలుస్తుంది. ఎందుకంటే మనము ఈ తెలంగాణలో చరిత్రలో చూసాం కదా, 2014లో ఏ పార్టీలోకి అయింది, 19లో ఏ పార్టీకి సపోర్ట్ చేసింది, తర్వాత ఇప్పుడు ఈ 2023లో గెలిచిన తర్వాత ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఈరోజు కండో వేసుకొని తిరుగుతున్నారు అనేది మనకు కనబడుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ లో గెలిస్తే కాంగ్రెస్ కు వెళ్ళడము, కాంగ్రెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ కు వెళ్ళడము అనేది సర్వసహజము భరత్ గారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్క కౌన్సిలర్ ఉన్నా కూడా ఆ కౌన్సిలర్ స్టాండర్డ్ గా నిలబడతాడు. సో ఇది మనం చరిత్ర చూస్తున్నాం. నేను ఫ్యూచరిస్టిక్ గా చెప్పాల్సిన పని అందరికి తెలిసిన విషయమే. సో భారతీయ జనతా పార్టీ చేసిన ఈ ప్రయత్నంలో, ఈ త్రిముఖ పోరులో ఈసారి దాదాపు 25 నుంచి 30% అని చెప్తున్నాను కదా, 25 నుంచి 30 మున్సిపాలిటీలలో ఈ రోజు హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఆ హంగ్ లో భారతీయ జనతా పార్టీ 100% స్టాండర్డ్ గా, ఒకవేళ అక్కడ ఎవరైనా ఇండిపెండెన్స్ సపోర్ట్ తీసుకొని ఒకవేళ ఫామ్ చేయగలిగితే ఫామ్ చేస్తుంది, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ విప్ జారీ చేస్తున్నది. సో అక్కడ ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి సపోర్ట్ చేయరు అట్లేమన్నా ఉంటుందో, చేయకుండా ఉంటుందా, లేకపోతే ఒక్కో స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారా? సో 90% చేయము, ఇండిపెండెంట్ గా ఉంటాము. ఒక కౌన్సిలర్, 2 కౌన్సిలర్లు, 3 కౌన్సిలర్లు, 5 కౌన్సిలర్లు ఉంటే వాళ్ళు అట్లనే స్టాండర్డ్ గా ఉంటారు. ఎక్కడైతే ఒకవేళ స్థానిక పరిస్థితులలో అక్కడ ప్రజలు, అక్కడ మా కార్యకర్తలు అక్కడ ఉన్న వ్యవహారాన్ని బట్టి అక్కడ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అక్కడ ఉంటే నిర్ణయం తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఎనీథింగ్ భారతీయ జనతా పార్టీ ఓన్లీ ప్రజలు కేంద్రంగానే ఆలోచన చేస్తుంది. ప్రజలకు ఏది ఉపయోగం, ఇక్కడ ప్రజలకు ఏది ఇంపార్టెంటో దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. ఆల్రెడీ మేము విప్ జారీ చేసాం పార్టీ వైపు నుంచి. సో అందరూ క్యాండిడేట్లతోని విప్ పైన సంతకాలు తీసుకొని మేము దాన్ని అంటే ఎలక్షనీరింగ్ ప్రొసీజర్లో నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో అట్లా చేస్తుంది. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా భరత్ గారు, ఈ రోజు ఈ రిజల్ట్ ముఖ్యమంత్రి గారి ఏదైతే నియంతృత్వ పోకడకు, ముఖ్యమంత్రి గారు ఏదైతే అభివృద్ధి అసలు కొంచెం కూడా చేయకుండా వాటి మాటలకు మాత్రమే, అంటే మనకు ఆయన మాటలు మాత్రమే, చెవులకు మాత్రమే ఆయన పని చెప్తాడు అన్ని చెప్పుకుంటూ, కానీ కళ్ళకు మాత్రం పని చెప్పాడు. ఆయన ఏది కనబడదు మనకు. ఆయన ఓన్లీ చెప్తాడు ఫ్యూచర్ సిటీ అంటాడు, అది కనబడదు. ఆయన అభివృద్ధి అంటాడు, అది కనబడదు. ఆయన యంగ్ ఇండియా స్కూల్ అంటాడు, అది కనబడదు. వినిపిస్తా ఉంటాయి. సో ఆయన ఓన్లీ చెవులకు పట్టమేమో కట్టలేదు. అసలు పట్టం కట్టుడు అనేది కరెక్ట్ కాదండి. వాళ్ళు 90% గెలుస్తాం 90% గెలుస్తాం అని చెప్పి ఈ రోజు కనీసం 60-65% కూడా గెలిచే పరిస్థితి లేదు. చాలా క్లియర్ గా ఫలితాలు కనబడుతున్నాయి. అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత 3 రకాల ఎన్నికలు జరిగినాయి. ఒకటి గుర్తు మీద జరిగింది, ఒకటి గుర్తు లేకుండా జరిగింది, ఒకటి పట్టభద్రుల పేరు మీద జరిగింది. సో పేరు మీద జరిగిన ఎన్నికలలో పట్టభద్రులు టీచర్స్ వేసిన 3లో 2 ఓడిపోయినారు వాళ్ళు. అంటే 67% దే హ్యావ్ లాస్ట్.
మీరు జస్ట్ నెంబర్స్ చూడాలంటే. సో పట్టం ఎక్కడ కడుతున్నారండి? పట్టం కట్టుడు అనేది చాలా ఓకే సరే, మంత్రులు ఉన్న చోట బీజేపీ ఎందుకు రాలేకపోయింది? మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్డేట్ ఒకటి, ఎదలాపురం మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీ ఇది పాలేరు నియోజకవర్గం, కాంగ్రెస్ 12, సిపిఎం 2, స్వతంత్ర 1. సో ఓవరాల్ గా ఎదలాపురం మున్సిపాలిటీ ఆల్రెడీ కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్ కంటిన్యూ. ఎస్, ఏం చెప్తారంటే మీ మంత్రులు ఆల్రెడీ అక్కడ అంటే సారీ మీ మంత్రులు కాదు, కాంగ్రెస్ మంత్రులు ఉన్న చోట వచ్చింది ఆల్రెడీ పవర్ లోకి. అక్కడ మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, బీజేపీ ఎమ్మెల్యేలు. ఎందుకు మీరు ఇనిషియేటివ్ తీసుకోలేకపోయారు? కాంగ్రెస్ మంత్రులు ఉన్న చోట మా ఎమ్మెల్యేలు ఎట్లా ఉంటారో లేరు. మా ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ ఓడిపోయింది కదా, వాళ్ళ మంత్రులు ఎట్లా ఉంటారు? మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఈవెన్ బండి సంజయ్. అదే చెప్తున్నాం, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మా ఎమ్మెల్యేలు ఉన్నారు, కరీంనగర్ మా ఎంపీ ఉన్నారు, అక్కడ కరీంనగర్ కార్పొరేషన్ మాకు కైవసం కాబోతున్నది, నిజామాబాద్ లో మా ఎంపీ ఉన్నారు, మాకు కైవసం కాబోతున్నది. తర్వాత ఆర్మూరు మిగతా ప్లేసెస్ లో ఎక్కడైతే మున్సిపాలిటీలలో మేము ఎక్కువ నెంబర్ ఆఫ్, నేను ఇందాక కూడా చెప్తున్నాను, నర్సాపూర్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, మన తూప్రాన్ కావచ్చు, అనేక చోట్ల ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గెలవని చోట కూడా గెలిచింది. అశ్వరావుపేట లో గెలిచిందండి. నేను ఐఎమ్ మోర్ హ్యాపీయర్ దాన్ ఎనీబడి ఎల్స్. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు, మంత్రుల రిజల్ట్ బాగుంది, బట్ మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ బీఆర్ఎస్ బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మహబూబ్ నగర్ కూడా. ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం, ప్రేక్షకులకు కూడా నమస్కారం. సరే, మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. నేను ఒక మాట ముందుగా చెప్పిన ఇంతకు ముందు, వాట్ ఎవర్ అంటే నెంబర్ ఆఫ్ ఈ కార్పొరేటర్స్ తర్వాత కౌన్సిలర్ సీట్లలో కొంత పర్ఫార్మెన్స్ చాలా సహజం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకత్వం చాలా బలపడింది. సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్. జగిత్యాల మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ల ఆధిక్యం. 50 వార్డ్స్ అక్కడ ఉన్నాయి. కాంగ్రెస్ 5, 16వ వార్డు, 43వ వార్డు, 40వ వార్డు, 10వ వార్డు, 14వ వార్డు. కాంగ్రెస్ 5, బీజేపీ 2 వార్డులు 49, 37, బీఆర్ఎస్ 7, 19 2 వార్డులు, ఇండిపెండెంట్లు 46, 38, 1, 25, 22, 13. సో 6 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. 5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ, 2 బీఆర్ఎస్, 1 ఎంఐఎం. సో టోటల్ మనకు రిజల్ట్ 6, 2, 8, 2, 10, 5, 15 వార్డుల్లో రిజల్ట్, 16 వార్డుల్లో రిజల్ట్ వస్తే 6 ఇండిపెండెంట్లు. సో ఇండిపెండెంట్లు ఆధిక్యం అని చెప్పాలి. 5 కాంగ్రెస్, 2 బీజేపీ, 2 బీఆర్ఎస్, 1 ఎంఐఎం. ఎస్ కత్తి వెంకటస్వామి గారు. సో ఇండిపెండెంట్ అంటే మోస్ట్లీ జీవన్ రెడ్డి వర్గీయులే ఉన్నారు అక్కడ. అది ఒక ప్రత్యేక పరిస్థితి, దాని మీద ఇప్పుడు కామెంట్ చేయడానికి ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి అండ్ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జీవన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ ద కాంగ్రెస్ నోబడీ విల్ క్వశ్చన్. అండ్ ఆయన ఇండిపెండెంట్ గా కొంతమంది కాంగ్రెస్ పూర్వ కార్యకర్తలకు సీట్ రాకపోవడం కారణంగా, వాళ్ళు నిలబడడం కారణంగా వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మనం సపరేట్ గానే కొంత ప్రత్యేకంగానే మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓవరాల్ గా విషయానికి వచ్చినట్టు ఉంటే, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించింది లోకల్ యొక్క లీడర్స్ యొక్క ప్రాంతానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకుల యొక్క ఇమేజ్ తోటి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలకు పెద్దగా లింకప్ ఉండదు. ఏదో కొంత ప్రభావం ఉంటది, తిరుగుతారు, ప్రచారం చేసుకుంటారు, కానీ దాని కారణంగా గెలిచి ఓటములు అనేటువంటిది వాళ్ళని చూసి ఓట్లు వేసడనే ఉంటది. ప్యూర్ గా స్థానిక నాయకత్వం మీద ఉంటది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అటు బీజేపీకి సంబంధించి కానీ కార్యకర్తల గణము లేకపోతే లోకల్ లీడర్షిప్ అనేటువంటి దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. దాంట్లో మేము అందరికన్నా ముందుంటాం, దాంట్లో డౌట్ లేదు. అయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ స్థానిక నాయకత్వం కూడా బీఆర్ఎస్ స్థానిక నాయకత్వం ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ లో చాలా బలపడ్డది. వాళ్ళు ఆర్థికంగా భయపడడానికి 2వ ఫేజ్ ఉపయోగించింది. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే స్థానిక నాయకులు కానీ ఇక రాష్ట్రాన్ని అంటే ఇక ఫస్ట్ ఫేజ్ అన్నంతా ఆ నలుగురే అని అనుకుంటే, సెకండ్ ఫేజ్ లో ఆ నలుగురితో పాటు
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లందరూ కూడా సంపాదన మీద పడ్డారు. అధికారంతో పాటు, అహంకారంతో పాటు, అవినీతితో పాటు ఆర్థికంగా బలపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేయడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. దీన్ని పెద్దగా విచిత్రంగా చూడాల్సిన అక్కర్లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఈ నగరాలకు సంబంధించి కొద్దిగా ఏదైతే ఎడ్యుకేటెడ్ ఏరియా, తర్వాత నగరాల్లో కొంత హిందూ ముస్లిం సెన్సిటివిటీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇస్తారని నేను ఇవాళ కాదు, మున్సిపల్ ఎలక్షన్స్ కు ముందు కూడా నేను చెప్పానంటే గ్రామ పంచాయతీ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ బహుశా ఇక్కడ ఇది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ అనుకుంటా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 15 వార్డులకు బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్ 1. సో జానయ్య లైన్ లో ఉంటే గనక తీసుకుందాం. 10 బీఆర్ఎస్, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్ 1. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ బోని కొట్టింది. సర్ప్రైజింగ్ రిజల్ట్స్ నల్గొండ జిల్లాలో వస్తున్నాయి. హాలియా, నందికొండ ఈ రెండు కూడా జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాగార్జున సాగర్ లో రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బట్ తిరుమలగిరి చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఎస్ జానయ్య, సో తిరుమలగిరి మున్సిపాలిటీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కదా? ఎస్ సార్, అవును సార్. సో 15కు 10 బీఆర్ఎస్. గ్యాదర్ కిషోర్ చాలా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఏంది కారణం? అంత ఆ విధంగా బీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటి? ఆ విధంగా రిజల్ట్ రావడానికి కారణం ఏంటి? తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత వర్గ విభేదాలు మొదటి నుంచి కూడా అక్కడ మందుల సామీల్ పార్టీలో జయం కావడం, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 3 వర్గాలుగా ఏర్పడడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే మందుల సామీల్ వర్గం ఒకవైపు, మరోవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం మరోవైపు, ఇటు మంత్రి కోమటిరెడ్డి వర్గం కూడా మరోవైపు. ఈ ముగ్గురి వర్గపోరు వల్ల మాత్రం తిరుమలగిరి మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళిందని నేను చెప్పొచ్చు. ఎందుకంటే తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులలో 10 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ, ఒక ఇండిపెండెంట్, 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడంతో చైర్మన్ పదవికి కావాల్సినటువంటి 1/3 మెజార్టీ కంటే ఇంకెక్కువ సీట్లు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో కొంత మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మాత్రం పట్టు సాధించారని చెప్పవచ్చు. ఏదైతే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఇటు ఎమ్మెల్యే మందుల సామీల్కి సంబంధించి 4 అభ్యర్థులు, ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి మరో 3 అభ్యర్థులు, ఇతర పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు, ఇలా ఈ వర్గ విభేదాల వల్ల ఒకరి గెలుపును ఒకరు అడ్డుకున్నట్టుగా కూడా కొంత ప్రచారం సాగింది. ఒకరిని ఒకరు ఓడించుకోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ కు మాత్రం ఆధిక్యం లభించిందని చెప్పవచ్చు సార్. సో అంటే ఇంకెక్కడైనా నల్గొండలో ఛాన్స్ ఉందా? మిర్యాలగూడ, సూర్యాపేట 2 చోట్ల టఫ్ అని చెప్పారు.